హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో చపాతీ, రోటీ, పూరి ఎందులోకైనా అదిరిపోయే పాలక్ పన్నీర్ రెసిపీనైతే చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కోసం నేను పాలకూరని ముందుగానే వాష్ చేసుకొని, కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం కడాయిలోకి తీసుకోవాలి. కొంతమంది దీన్ని వాటర్‌లో ఉడికిస్తారండి. అలా వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా ఇలా డైరెక్ట్‌గా ఉడికించుకోవచ్చు. అండ్ కొంతమందయితే ఫ్రై చేసి కూడా తీసుకుంటారు. బట్ ఇలా చేస్తే పోషకాలేవి పోకుండా చాలా బాగా ఉంటుందండి. ఇందులోని వాటర్ అన్నీ ఎగిరిపోయి ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి సరిపోతుంది. చూడండి ఇలా కలుపుతూ మొత్తం ఇలా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేసేసిన తర్వాత దీన్ని ఐస్ వాటర్‌లోకి వేసేసుకోండి ఇమ్మీడియేట్‌గా. ఇలా వేయడం వల్ల పాలకూర అనేది వెంటనే చల్లారుతుంది. అండ్ కలర్ కూడా మనకి గ్రీన్ కలర్‌గానే ఉంటుందండి. కలర్ ఏమి చేంజ్ అవ్వకుండా మంచిగా ఉంటుందన్నమాట. వాటర్‌ని స్క్వీజ్ చేసేసి ఇలా ప్లేట్‌లోకి తీసుకోండి. దీన్ని మనం పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది పేస్ట్ లాగా చేసుకునే కంటే ముందుగా మరో పేస్ట్‌ని సిద్ధం చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్‌లోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే ఒక పెద్ద టొమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 5, 6 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే ఒక అల్లం, వెల్లుల్లి కూడా తీసి వేసుకోవచ్చండి ఫ్రెష్‌గా మీ దగ్గర ఉంటే. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్‌లోకి ఆయిల్‌ని వేసుకోండి. అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి ప్లేస్‌లో మీరు బటర్‌నైనా యాడ్ చేయొచ్చు. లేదంటే మొత్తం ఆయిల్‌తో అయినా చేయొచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్రని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో పేస్ట్‌ని వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్‌లోనే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అలాగే బిర్యానీ ఆకును వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ పేస్ట్ తోటి గ్రైండ్ చేస్తే గనక పేస్ట్‌తో పాటే వేసేయొచ్చు. ఈ టమాటా పేస్ట్ అనేది కాస్తంత వేగాలండి ఆయిల్‌లో. మనం పచ్చిగానే తీసుకున్నాం కాబట్టి కాస్తంత వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మూత పెట్టి తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ టమాటా పేస్ట్‌ని ఉడికించుకోవాలండి. ఇది ఉడికే లోపల మిక్సీ జార్‌లోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఈ పాలకూర అనేది మనకి మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలండి. ఒకవేళ మీకు పాలకూర డ్రైగా అనిపిస్తే కొన్ని వాటర్‌ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం కొన్ని పుట్నాల పప్పుల్ని తీసుకుంటున్నానండి. ఈ పుట్నాల పప్పు ప్లేస్‌లో అందరూ జీడిపప్పును వేస్తారండి. అది లేని వారు ఇలా పుట్నాల పప్పును వేసుకోవచ్చు. వీటి వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. మెత్తటి పేస్ట్ అవ్వాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్ అవ్వాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసి చూడండి మనకు టమాటా పేస్ట్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇలా దగ్గరగా రావాలండి. వాటర్ అంతా ఇనికిపోయి దగ్గరగా రావాలన్నమాట. ఇలా ఇది ఉడికిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేస్తున్నానండి. నేను తాలింపులో వేయలేదు కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. మీరు డైరెక్ట్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే ఆయిల్‌లోనే వేసేయండి. లేదంటే టమాటా పేస్ట్ పట్టినప్పుడే దాంట్లోనే టమాటాలతో పాటు అల్లం వెల్లుల్లి తీసుకొని గ్రైండ్ చేయండి. అలా అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. పాలకూర పేస్ట్‌ని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా అనిపిస్తే కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకోవచ్చండి. ఈ పాలకూర కూడా కాసేపు బాగా ఉడకాలండి. ఎందుకంటే మనం దీన్ని నార్మల్‌గా ఫ్రై చేసాం కానీ ఆయిల్‌లో ఫ్రై చేయలేదు. సో, ఇది కాస్తంత ఆయిల్‌లో వేగడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టి ఉడికించుకోండి. మూత తీస్తూ మరోసారి కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలండి. ఇది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నానండి. ఇందులో మనం ఆల్రెడీ పచ్చికారం వేసాము కాబట్టి చూసుకొని కారం వేయాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోండి. ఇలా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పొడులన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని
ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఓసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్‌ని చూసుకొని వేసుకోండి. మనకి కర్రీ అనేది ఉడికిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందండి. కాబట్టి కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పన్నీర్‌ని వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే వీటిని లైట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసి తీసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ పన్నీర్‌కి కర్రీ అంతా బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫైనల్‌గా ఇందులోకి కసూరి మేతిని ఇలా నలుపుకుంటూ వేసుకోండి. ఇందులోకి కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది ఎక్స్‌ట్రాగా చాలా బాగా వస్తుందండి. మీ దగ్గర కసూరి మేతి ఉంటే గనక ఖచ్చితంగా వేసుకోవాలండి. అలాగే మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ. ఈ కర్రీ అన్నంలో కంటే చపాతీ, పూరి, పుల్కా వీటిలోకి చాలా బావుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.